అక్క రేపు మా వియంకల వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. బోసి వడతో పోలేకపోతున్నానే. నీ నల్ల పూసల దండ గాజులు ఇస్తావా? అది అక్క నీ కాళ్ళు పట్టుకుంటానే ప్లీజే, నా పరువు పోతుందే. సరే ఉండు, తెచ్చిస్తాను. ఇదిగోవే. థ్యాంక్స్ అక్క, వస్తాను. ఇదిగోండి. చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ బంగారం మొత్తం పోయిందని బోనైలు ఏడువే పోయే, వీటిని అమ్మేసి నేను వ్యాపారం పెట్టుకోవాలి. అబ్బా వద్దండి. నీకు ఇంత ముందు చెప్పాను కదా ఫెల్లు. అక్క అక్క నువ్వు ఇచ్చిన నగలు పోయాయి అక్క. పోయాయా? ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి ఇంట్లో వాళ్ళకి? నన్ను క్షమించక్క, ఇంకేం చేయలేను. అవునండి, మమ్మల్ని క్షమించండి. పర్వాలేదులే కోడలా, అది నకిలీ బంగారులే, పోతే పోనీ. ఏంటిది నకిలీ బంగారమా? ఇది నకిలీ బంగారు కాదురా. మీరిద్దరు మాట్లాడుకుంది నేను విన్నాను. పోండా బయటకే. నా కోడల్ని ఎప్పుడు కలవబాకండి, పోండి బయటికి. మంచిగా పోయి నీ కాపురాన్ని చెడగొట్టుకోబా కోడల పిల్ల. నన్ను క్షమించండి అత్తమ్మ. అమ్మో, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? జాగ్రత్త.